రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా మరి 5 కార్యక్రమాలని అమలు చేసుకుంటూ 5వది శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు 15వ తారీఖుని ప్రారంభించడం జరిగింది. నేటికి 5 రోజులు కావస్తా ఉంది. ఈ రోజు మినహా 4 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దృష్టి తీసుకొస్తే అంటే దాన్ని 2వ రోజున రెక్టిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బోర్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. మరి 4 రోజులు మనం చూసినట్లయితే మొదట 15వ తారీఖుని చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక 76,430 మంది ఆ ఒక్కరోజు జరిగింది. ఇక 2వ రోజు నుంచి 16వ తారీఖుని చూసుకుంటే 10,84,000 మంది 2వ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సోదరులు. 17వ తారీఖు చూసుకుంటే 15,47,000 మంది 17వ తారీఖున మరి ప్రయాణం జరిగింది. అదేవిధంగా 18వ తారీఖుని చూస్తే 18,78,000 మంది 18,78,000 మంది ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మరి 19వ తారీఖు నిన్న మనం చూసినట్లయితే దాదాపు 17,67,000 మంది ఈ ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. అంటే ఈ 4 రోజుల్లో దాదాపు 63,58,315 మంది ఈ స్కీమ్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన విజయవాడ జోన్ చూసినట్లయితే మొదటి రోజునే 22,000, 2వ రోజు వచ్చేసరికి 2,80,000, 17వ తారీఖు వచ్చేసరికి 3,98,000, 18వ తారీఖు వచ్చేసరికి 4,94,000, 19వ తారీఖు వచ్చేసరికి 4,57,000. అంటే దాదాపు ఒక్కొక్క జోన్లో 4-5 లక్షల మంది మహిళా సోదరీమణులు ఈ స్కీమ్ని వినియోగించుకుంటున్నారు. ఈ రకంగా ప్రజలు దీన్ని ఆదరిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో మరి బీజేపీ వీటికి పేరు వస్తూ ఉంటే ఈ రోజున ఏదైతే గత 5 సంవత్సరాలు విధ్వంసాలు సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఈ రోజున అవాకులు చవాకులు పేలి ఈ స్కీమ్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చాలా క్లియర్ కట్గా ప్రజలు ఏ రకంగా ఇదేమి కళ్ళబుల్ల మాటలు చెప్పేది కాదు, ఇదంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా ఆన్లైన్లో జరిగేటువంటి లెక్కలు ఇవన్నీ. దాదాపు 20 కోట్ల రూపాయలు మహిళలకి ఈ 4 రోజుల కాలంలోనే 20,96,00,000 రూపాయలు లబ్ధి ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ 4 రోజుల కాలంలోనే జరిగిందంటే మనం దాన్ని ఎంత ఆదర్శనీయంగా ఈ స్కీమ్ ముందుకు వెళ్తా ఉంది. తద్వారా 20 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆదా కలిగింది. అంటే ఆదాయం వాళ్ళ ఖర్చు నుంచి వైదొలిగి ఏదైతే ఈ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి చేయవలసినవడం వల్ల ఈ డబ్బులు వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడేదానికి మిగిలింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 5 స్కీముల్ని, అది పెన్షన్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఈ రకంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఈ రోజున ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ నాయకత్వం పట్ల ఆదరణ పెరిగేటప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కోసాలు కదులుతున్నాయి. ఇంకా ఉన్నటువంటి ఓటింగ్ శాతం పడిపోతామో, ఈ 11 సీట్లు కూడా మాకు రావేమో నెక్స్ట్ వచ్చేటప్పటికి అనేటువంటి ఒక భయాందోళనలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం నెట్టబడింది. ఆ పరిస్థితిలో మాత్రమే రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ, అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ
మౌలిక వసతుల కల్పనలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఏ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి సంవత్సరం 2 మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ ఒకవైపున గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆర్థిక వనరులు ఏ రకంగా పెంచుకోవాలి, ఏ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి యాంగిల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే దానికి సహకరించవలసింది పోయి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ఆలోచనలు ఇవ్వాలి, ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ప్రజల పక్షాన్ని పోరాడాలి, ప్రజల సమస్యల్ని డిమాండ్గా తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి వాదించాలి తప్పించి బయట ఉండి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితిని ఇప్పటికైనా కానీ ఆ పార్టీ నాయకత్వం విడనాడాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఈ స్కీమ్ని దిగ్విజయంగా నిరంతరం కొనసాగే విధంగా ఇంకా లక్షలాది మంది యొక్క స్కీమ్ని వినియోగించుకునే విధంగా ఆర్టీసీలు అనేకమైనటువంటి సంస్కరణలు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు వస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఎక్కడ కూడా ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మరి గడిచిన ఈ 4-5 రోజులు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తోపులాట్లు కానీ, కొట్లాట్లు కానీ, ఇంకో రకమైనటువంటి విధానాలు లేకుండా పిన్నప్ సైలెంట్ గా చాలా చక్కగా ఈ యొక్క స్కీమ్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మంచి సూచనలు ఈ ప్రభుత్వానికి, నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటాం.